ఏం పెద్దయినా బాగున్నావా? ఏ ఊరు మీది? మంత్రాలయం సార్. మంత్రాలయం. ఎక్కడికి వెళ్తున్నావు? తిరువన్నామలై. ఏమైనా చదువుకున్నావా? ఏం చదువుకున్నావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు చదువుకున్నాను. మంచి భక్తుడులా ఉన్నావు పాపం అసలు. కానీ సత్యం తెలుసుకుంటే ఇంకా బాగుంటది. ఇది చదువుకోండి, మీకు బాగుంటది. మీరు సత్యాన్ని తెలుసుకోవాలి. కాబట్టి యేసుప్రభు నమ్ముకోవటం వల్ల నీ కులం మారదు, నీ మతం మారదు, నీ పేరు మారదు, నీ మనసు మార్చుకో. ఆయనే మంచి మార్గం. అంతేనా? తెలుసుకో, బాగుంటుంది. చదివితే నీకు బాగా అర్థమైంది. ఇదిగోండి బైబిల్ కూడా తీసుకోండి, మనం చదువుకోండి. అది మీరు కూడా చదవండి, చాలా బాగుంటుంది. మీకు చెప్పడం వల్ల నాకేం రాదు, నాకు కూడా ప్రశాంతత కలిగింది కాబట్టి మీకు చెప్తున్నా. సరేనా? ఇదిగోండి జస్ట్ అట్లా తినండి. జెరూసలేం నుంచి తెచ్చావా? ఇంకొక విషయం నేను మీకు చెప్తాను, మీరేమనుకోకపోతే. మీరు నడిచిపోవటం అనేది వ్యర్థం. ఇది చదివితేనే నీకు మోక్షం. నువ్వు ఎన్ని పాదయాత్రలు చేసినా ఉపయోగం ఏమీ లేదు. నీ కాలు నొప్పులు, నీ ఆరోగ్యం పాడైపోతుంది. సరేనా? వెళ్ళిపోతావా ఇంటికి? ఛార్జీలకి ఇస్తే వెళ్ళిపోతావు కదా. తీసే, మరి ఇప్పుడే తీసే, నేను ఇస్తాను నీకు ఛార్జీలకి. 200 సరిపోతాయి మార్కాపురానికి. సరే మరి అటువైపు రా. అది లాగేసాయి, ఎక్కేసాయి. మేము కూడా టిఫిన్ చేయాలి. నీకోసమనే సీట్లో లగేజ్ అంతా వెనకాల పెట్టాం. ఇచ్చేసి 2 వడలు కూడా వేయించుకో. ఏమయ్యి వాటిలోకి కొద్దిగా బాగుంటాయి. పాపాలు ఏమైతే ఉన్నాయో దేవుడు మొత్తం తీసేసాడు. ఇది ఓన్లీ ఒక విశ్వాసం. ఇది మన మనసుకు సంబంధించిన విశ్వాసం. దేవుడు వింటా ఉంటాడు. మారు మనసు పొంది. నీ ఫోన్ నెంబర్ అది ఇవ్వచ్చుగా. ఎక్కడ బాప్తిసం తీసుకోవాలో వెళ్తాను. ఫోన్ నెంబర్ ఇవ్వు.